హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది పనస గింజలతో వెరైటీ టిఫిన్ అండి. ఇది చాలా టేస్టీగా ఈజీగా అయిపోయేది, సింపుల్గా అండి. దీనికి ఎలాంటి పప్పులు నానబెట్టక్కర్లేదు, ఎలాంటి పిళ్ళు అక్కర్లేదండి. ఈ పనస గింజలు మనం ఎక్కువ ఈ సీజన్లో పనస గింజలు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఈ తనలు తినేసి గింజలు అలా ఉంచేస్తాము. ఏం చేయాలో తెలియక చాలామంది అలాగే ఉంచేస్తారు. వీటిని నేను ఏం చేశానంటే ఒక 25-30 గింజలు తీసుకుని శుభ్రంగా కడిగి వాటికి సరిపడ నీళ్ళు పోసి కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టి ఉంచుకోవాలి. అవి తర్వాత బయట తీసి చల్లారనివ్వాలి. ఈలోపు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 3-4 పచ్చిమిరకాయలు, కారం ఉంటాయని 3-4 తీసుకుని కావాలంటే ఇంకో 2 ఎక్స్ట్రా తీసుకోవచ్చండి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, అల్లం తురుము 1 స్పూను తీసుకున్నాను, జీలకర్ర, అలాగే 3-4 స్పూన్లు బియ్య పిండి కూడా తీసుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత ఈ పనస గింజల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. మనం వడల పిండి మాదిరి గ్రైండ్ చేసుకోవాలి. అంటే వేయడానికి వీలుగా ఉండాలి, మరీ పలచన అవ్వకూడదు. వాళ్ళు గట్టిగా ఉంటే ఒక 3-4 స్పూన్ల నీళ్లు చల్లి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. తర్వాత ఇది ఒక మిక్సీ బౌల్లో తీసుకుని దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం తురుము, జీలకర్ర అన్నీ వేసి, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా అడికి పైకి కలిపి మొత్తం అంతా పిండి కలిపి పెట్టాలి. ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడకబెట్టాం కాబట్టి ఇంకా సరిపోతుంది, లేదంటే కొద్దిగా వేసుకోవచ్చు టేస్ట్ని బట్టి. తర్వాత ఈ పిండి అంతా కలిపిన తర్వాత రెడీగా ఉంచుకొని మనం బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి బాగా కాగనివ్వాలి. మీడియం సైజ్ మంట మీద మనం తడి చేతితో ఈ వడలని తట్టి ఒత్తుకుని ఒక్కటి వేసి కానివ్వాలి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఇది అయిపోతుంది. ఈ పనస గింజలు ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది చాలా చాలా బలమైంది. ఇదివరకంటే పూర్వం ఎక్కువ చేసేవాళ్ళు, ఇప్పుడంటే జీడిపప్పు అవి వాడుతున్నారు, డ్రై ఫ్రూట్స్ అని వాడుతున్నారు. కానీ పూర్వం ఇలాంటి వాటితోటి ఐటమ్స్ చేసి తినేవాళ్ళు. అందుకని చాలా బలం. గర్భిణీ స్త్రీలకి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, అంటే అనారోగ్యం కాదండి, గర్భిణీ స్త్రీలు ఎవరికైనా బలమైన ఆహారం అన్నప్పుడు ఈ ప్రోటీన్ది చాలా మంచిదండి. ఇది పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు లైక్ చేస్తారు. ఈ పనస గింజలు కూరల్లోనూ అన్నింటిలోనూ వాడచ్చండి. చాలా మంచి ఫుడ్. నేను ఈ వడలుగా ట్రై చేశాను. ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేయండి. ఇది చాలా సింపుల్గా 10 నిమిషాలు. ఎందుకంటే ఉద్యోగాలు చేసి వచ్చి జాబ్ హోల్డర్స్ ఈవినింగ్ వచ్చి ఏదైనా స్నాక్ ఐటమ్ పిల్లలు అడిగినప్పుడు అప్పుడప్పుడు చేసుకునేదండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా లైక్ చేస్తారు. ఇవి రెడీ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ఇది ఈజీగా సింపుల్గా అయిపోయేది. ఎలాంటి ఇది అక్కర్లేదండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఎవరైనా వచ్చినప్పుడు కూడా దీన్ని తొందరగా చేసి టిఫిన్గా రెడీ చేసుకోవచ్చు. ఈ బయట కొనే పదార్థాల కంటే మన ఇలా ఇంట్లో ఏవోడి సింపుల్గా చేసుకుంటే కనుక చాలా ఈజీగా అయిపోతుంది. ఇవి ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నాకు అవకాశం. ఓకే, థ్యాంక్ యూ.